బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కవిత చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను మరమనిషి అని సంబోధించడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక మరమనిషి కాదు, ఆయన ఈ రాష్ట్రానికి ఉద్యమ శిఖరమని తెలంగాణ సాధకుడిని అవమానించేలా మాట్లాడిన కవిత వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పట్టిన పీడా శనిని వదిలించాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేలా ఉద్యమించాలి తప్ప ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ కు శాపనార్థాలు పెట్టడం ఏంటని కవితను సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీ వైఫల్యాలపై పోరాడాల్సిన కవిత ప్రతిపక్ష బీఆర్ఎస్ ను విమర్శిస్తుండడం చూస్తుంటే ఆమె రేవంత్ రెడ్డికి బి టీంలా పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక కేసీఆర్ గురించి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీని నేను ఏ విధంగా ఆటంకపరుస్తా, ఏ విధంగా నిలువరింపజేయగలుగుతా, ఇదానమని బీఆర్ఎస్ పార్టీ నిలువరింపజేయడం నువ్వు కాదు, ఎవడొచ్చినా ఏం కాదు పో చెప్పంటు. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం నిలువరింప చేయటం నీవు కాదు కదా. ఇక రేవంత్ రెడ్డి అయిపోయింది పని. ఇప్పుడు ఏమైపోతుంది, రేవంత్ రెడ్డి గారి బి టీమ్గా తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనకు రూపకల్పన చేసే విధంగా బి టీంను రంగంలో తీసుకుని కనబడుతుంది. నువ్వు ఏ టీంతో కనబడి బి టీంతో అవుతాదా? శని పీడ విరగడే విధంగా ఆ రేవంత్ రెడ్డి ఆయన తొలగించడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేద్దాం. చెయ్యి, నువ్వు కూడా యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతాం. శంకర్ గౌడ్ ఏదైతుందో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయడానికి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఏదైతుందో పాపం ఆయన బలైపోయింది. విద్యుత్ ఉచిత ఆర్టిజాన్స్ మొత్తం రాష్ట్రంలో 20,000 మంది కార్మికులు ఉన్నాయి. నిన్నటి దాకా స్ట్రైక్ చేసిన వాళ్ళు పాపం. వాళ్ళ పట్టించుకో దిక్కు లేదు, నాతులు లేడు. ఇవి మేడంకు కనబడతాయి. ఆమె కనబడేది కేసీఆర్ కనబడుతున్నాడు. ఆమెకు కనబడేది కేసీఆర్ కనబడుతున్నాడు. కేసీఆర్ గారిని ఎప్పుడైతే మరి మరమనిషిగా ఆమె మాట్లాడటం, మరమనిషి అంటే ఒక విధంగా మనసు లేనోడు అన్నట్టు, మరమనిషి అంటే మనసు లేనోడు అన్నట్టు, హృదయం లేనోడు అన్నట్టు. వీళ్ళు రాష్ట్రంలో కేసీఆర్ గారి హృదయం లేనోడు, ఎవరి హృదయం ఉన్నదే? ఇలా తపనంత ఏదైతున్నదో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలి, ఏమనుకుంటే ఏమైంది, లేదు దశాబ్ద కాలం నిర్మాణం చేసే తెలంగాణ ఏదైతున్నదో మన 23 సాధారణ శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆశల పల్లకిలో ఊరిగింపజేసి